సరీవ్ ఘాట్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఇప్పుడే. ఒకసారి అయితే చూద్దాము. ఇంకొక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. రిటర్న్ ఆటోలు దొరుకుతాయో లేదో కూడా తెలియదు. రూమ్ వరకు అయితే క్రౌడ్ అయితే అసలు ఎవ్వరూ లేరు ఇక్కడ. ఒకసారి చూడండి, ఘాట్ని కూడా చూపిస్తాను. వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడైతే. హలో హలో సరియు నది చాలా దూరం నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నాను ఇక్కడికి. ఆటోస్ డైరెక్ట్ అయితే లేవు. ఇక్కడ కొద్దిగా పోలీసు వాళ్ళు ఉన్నారు. బ్యారిగేట్స్ అయితే పెట్టున్నాయి. ఎలా చేస్తారు అనుకుంటా, ఎవరు ఆపట్లేదు. ఉన్నారు జనాలు అయితే కొద్దిగా అనిపిస్తున్నారు దగ్గరకు వచ్చాకైతే. ఉన్నారు కొద్దిగా జనాలు అయితే కనిపిస్తున్నారు. ఇదే సరియు నది. మంచి పెద్ద బ్రిడ్జ్ అయితే కట్టారు. యోగి వచ్చాకైతే చాలా బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యాయని చెప్తున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. అంత సిస్టమేటిక్గా ఉంది. ఇక్కడికి వరకు చాలా మంది చెప్పింది ఏంటంటే ఇక్కడ లోకల్ పీపుల్ వచ్చేసి అంత రెస్పెక్ట్ఫుల్గా ఉండరు, చాలా ర్యాష్గా ఉంటారు, అది ఇది అని చెప్పారు. బట్ నాకైతే ఇక్కడ అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ కూడా కాలేదు. అందరూ కూడా చాలా రెస్పెక్ట్తో మాట్లాడుతున్నారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇలా ఉంటే టూరిజం కూడా చాలా పెరుగుతుందని అనుకుంటున్నాను ఇక్కడైతే. आप सभी तीर्थयात्री परिवर्तन दल की गाड़ी है जी, 4 पहिया गाड़ी है, इसी गाड़ी में बैठिए आप लोग. ఇదే సరియు ఘాట్ అండి. క్రౌడ్ లేకుండా చూస్తున్నాం మనమైతే మొత్తము. మార్నింగ్ టైం అయితే కొద్దిగా క్రౌడ్ ఉంటారు అనుకుంటా. ఇప్పుడైతే అసలు క్రౌడ్ అయితే అస్సలు లేరు. ఇదే సరియు ఘాట్. నీళ్ళ దగ్గరికి అయితే కొద్దిగా వెళ్ళేసి ట్రై చూద్దాం. దగ్గరికి అయితే వెళ్ళేసి ఇంత దూరం వచ్చాక నీళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే బాగోదు కాబట్టి నీళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను. వస్తున్నారు నాలంటలు కొంతమంది ఉన్నట్టున్నారు ఇక్కడ టూరిస్టులు. నైట్ మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు చాలామందిని చూశాను ఇక్కడ. ప్రయాగరాజ్కి వెళ్ళిపోయే వాళ్ళట. వెనకాల చూసారు కదా, కొంతమంది వస్తున్నారు. ఇంకొండి సరియు నది. వాటర్ అయితే దిగేటట్టు లేదండి అస్సలే. చాలా ఘోరంగా అవుతున్నాయి ఇక్కడ వాటర్ అయితే. ये साफ पानी है? नहीं है, नहीं है. एक बार देखो कैसे. कितनी बढ़िया रखा देखो. छींटे मार लो भैया, सबसे बढ़िया. हाथ जोड़ लो, चलो चलो. వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు, వాటర్ ఎలా ఉన్నాయి ఏంటి అని. చాలామంది వచ్చేసి వాటర్ అయితే ముట్టుకునేటట్టు లేదండి. తప్పదు కాబట్టి కొద్ది దూరం వెళ్ళేసి నీళ్ళు అయితే చల్లుకుంటాను నెత్తి మీద. ఇది సరియు నది తీరం. సరే ట్రై చేస్తాను. నీళ్ళు అయితే కొద్దిగా చల్లుకోవడానికి అయితే నెత్తి మీద. ఇక్కడ ఉన్న దాంట్లో కొద్దిగా బాగున్నాయి. చూడండి ఇక్కడ ఉన్నాయి. నీళ్ళు అయితే చల్లేసుకున్నాను. సరియు నదికి అయితే వచ్చేసి చూడలేదన్న సాటిస్ఫాక్షన్ తోటి అయితే లేకుండా వెళ్తున్నాను. చాలా బాగుంది క్లైమేట్ అయితే. కానీ వాటర్ ఇక్కడ మొత్తం బ్యారిగేట్స్ కట్టేసరికి బయట వాటర్ ఏం ఫ్లోటింగ్ అవ్వట్లేదు. లేకుంటే కొంచెం వాటర్ ఫ్రెష్గానే ఉండొచ్చు. కానీ అక్కడ ఎన్ని బ్యారిగేట్స్ పెట్టేసరికి చూసారు కదా,
బ్యారిగేట్స్ కట్టారు అంతా, అంటే సేఫ్టీ కోసం అని చెప్పి కట్టారు. బట్ వాటర్ అసలు ఫ్లోటింగ్ అవ్వట్లేదు దాంతో. చాలా పెద్ద ఘాటే కట్టారండి ఇక్కడైతే. ఇదే సరే ఘాట్. మార్నింగ్ అయితే ఈ పీటల మీద అందరూ కూర్చోబెట్టి పూజలు అయితే చేస్తారు. ఇదే ఆ పీటలు అయితే ఇక్కడ. మనం ఈ ఆ టైంలో వచ్చాం కాబట్టి కొంతమంది అయితే చలి అయితే బాగానే ఉంది ఇప్పుడు, కానీ వాళ్ళు బాగానే డేర్ చేసి దిగుతున్నారు ఇక్కడికైతే. ఇదే సరియు నది. ఓకే, ఇంకా రిటర్న్ వెళ్ళాలి కాబట్టి తొందర స్టార్ట్ అవుతున్నాను ఇప్పుడు. ఇదండి సరియు నదికి వచ్చి అయితే కవర్ చేసి చూపించాను. ఇంకా ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి ప్రయాగరాజ్ అండ్ వారణాసి కూడా చూపిస్తాను. వీలైనంత వరకు కవర్ చేసి ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ పెడతాను. థంబ్నెయిల్స్ ఏం పెట్టట్లేదు, టైం లేదు ఎడిట్ చేయడానికి కూడా. సో అందుకని ఎప్పుడైతే పోస్ట్ అయితే చేస్తున్నాను. ఫాలో అయితే అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. నేనైతే జెన్యూన్ రిపోర్ట్ ఇస్తున్నాను. నేను పర్సనల్గా ఫేస్ చేసినవి మాత్రమే నేనైతే చెప్తున్నానండి వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.